బంగారం లాంటి నా భార్యని చేతులారా మట్టిలో కలిపేసుకున్న దౌర్భాగ్యుణ్ణి. నా శారద మంచితనాన్ని అర్థం చేసుకోలేక నానా హింసలు పెట్టాను. నా దేవతను దూరం చేసుకున్నాను. విజయ్, దీనికంతటికీ కారణం మీరే నా శారదను నా నుంచి దూరం చేశారు. శారద మీద లేనిపోనివన్నీ నాకు చెప్పి నా మనసు పాడు చేశారు. నా బ్రతుకు బండలు చేశారు. ఎస్, మీరిద్దరు ఇక్కడే ఉంటే గోపి జీవితం కూడా నాశనం చేస్తారు. పండి, తక్షణ విలువలు పండి. కన్న తల్లిదండ్రులు మమ్మల్ని బయటకు పొమ్మంటావా? ఏమిటి, మీరు తల్లిదండ్రుల? మీకు పిల్లలు, మమతలు, అనురాగాలు ఏమీ అవసరం లేదు. మీకు కావలసిందల్లా పిల్లలు సంపాదించే డబ్బు. మీరు డబ్బు మనుషులు. మీకు డబ్బును పెంచడం తప్ప పిల్లలను పెంచడం చేత కాదు. అవుట్, గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. చూసావటే అన్నయ్య ఎంత లేసి మాటలు అంటున్నాడు. అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. కాంచనా, అవునమ్మా, నా తెలుగు తక్కువతనం వల్ల నా భర్తను ఎదిరిస్తే తప్పని చెప్పాల్సింది పోయి మీరే నన్ను రెచ్చగొట్టి నా భర్తను అవమానించేలా చేశారు. ఆయన చేత అడ్డమైన పనులు చేయించారు. ఆయన దేవుడు కాబట్టి నన్ను క్షమించారు. లేకపోతే నా బ్రతికేమయ్యేది. నేను మా వారు వెళ్ళిపోతాను. అమ్మా, నేను అడగకుండా ఎన్నో ఇచ్చావు. నేను ఒక్కటి అడుగుతాను, కాదనకే. దయచేసి మా ఇంటికి ఎప్పుడు రావద్దమ్మా. విన్నావట్రా గోపి, వాడు నన్ను నాన్నని ఇంట్లో నుంచి పొమ్మంటున్నాడు. అది వాళ్ళ ఇంటికి రావద్దంటుంది. కన్న బిడ్డలే కాదంటే మేము ఎక్కడికి పోతాండ్రా? ఏమిటమ్మా, మేం కన్న బిడ్డలమని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? నీకు కూడా ప్రేమంటే తెలుసా అమ్మా? అమాయకురాలైన వదిన్ని చిన్న పిల్లనైనా చూడకుండా పప్పిని పశువుల కన్నా హీనంగా నీచంగా చూసినప్పుడు ఏమైందమ్మా నీ ప్రేమ? ఆస్తి మీద ఆశతో అన్నయ్యని ఎవరికో తాకట్టు పెట్టాలని చూసినప్పుడు ఎక్కడ చచ్చిందమ్మా నీ ప్రేమ? అసలు మీరెంత తొందరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్తే మేమంత సంతోషంగా ఉంటాం. నిలవడానికి నీడ లేక, తినడానికి తిండి లేక ఈ వయసులో మేము ఎక్కడికి పోతాండ్రా? అమ్మా, ఒకప్పుడు అహంకారంతో తిండి నేలపాలు చేసినప్పుడు చెప్పాను, గుర్తుందా? అదే తిండి కోసం నువ్వు అలమటించే రోజు వస్తుందని. ఆ రోజు ఇప్పుడొచ్చింది. మీరు జీవితం మీద విరక్తితో చచ్చిపోదాం అనుకుంటున్న మమ్మల్ని ఝాన్సీ కాపాడింది. శారదా, వీళ్ళ కాళ్ళకు దండం పెట్టకంటే పాపం మరొకట్లేదు. నువ్వు దండం పెట్టాల్సింది వీళ్ళకి కాదు, చిన్నవాళ్ళైనా నీ మరిదికి నీ తోడుకోళ్ళకి. ఇక వీళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా చూస్తూ నిలబడ్డారే, వెళ్ళండి వెళ్ళండి. ఆగండి అత్తయ్య, నేను మీతోనే వస్తున్నాను. శారదా, వాళ్ళు చేసినవన్నీ మర్చిపోయావా? అవునండి, మర్చిపోయాను. నా అత్తమామలు ఒకటి, తల్లిదండ్రులు ఒకటి అని నేనేనాడూ అనుకోలేదు. కొడుకులు తమకెక్కడ దూరం అయిపోతారో అని ప్రతి తల్లిదండ్రులు భయపడ్డట్టే వాళ్ళు భయపడ్డారు. నా మీద ద్వేషం కన్నా మీ మీద ప్రేమతోనే నన్ను తిట్టారు, కొట్టారు. ఆ మాత్రం దానికే మీరు వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలా? వాళ్ళు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు, మీరు వాళ్ళని వెళ్ళగొడుతున్నారు.
మీకు వాళ్ళకి తేడా ఏముంది? అమ్మా శారదా, నీదెంత మంచి మనసమ్మా. మేం పెట్టిన కష్టాలన్నీ మర్చిపోయి మమ్మల్ని వెనకేసుకొస్తున్నావా? నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదమ్మా. చాలమ్మా, చాలు. వచ్చే జన్మంటూ ఉంటే చచ్చి నీ కడుపును పుడతాం. లోపలికి పదండి అత్తయ్య. శారద ఇష్టమే నా ఇష్టం. వదిన సరే అన్నాక మేమెందుకు కాదంటాం? డాడీ ఎలా ఉన్నారు? అపార్థాలు మర్చిపోయి అరమరికలు లేకుండా కలిసిపోయిన ఈ కుటుంబం అంతా ఆనందంగా ఉన్నానమ్మా. రండి డాడీ. ఈయనే మా డాడీ. నమస్కారం. మీరు స్పార్టెక్ ఫ్యాక్టరీ ఓనర్ జిఎం రావు గారు కదూ? కరెక్ట్ అండి. అంటే మీ అమ్మాయి మా కోడలు అన్నమాట. ఈ అమ్మాయి మా అమ్మాయి అనేది కరెక్ట్, కానీ మీ కోళ్ళ అనేది కరెక్ట్ కాదండి. అదేమిటి? ఈ కుటుంబాన్ని సరిదిద్దడానికి వీళ్ళిద్దరూ ఆడిన నాటకం. మీ అబ్బాయి మా అమ్మాయికి అద్దె మొగుడే కానీ అస్సలు మొగుడు కాదండి. అంతే కదమ్మా? ఇక వెళ్దామా? వస్తానండి. డాడీ 1 minute డాడీ ప్లీజ్. నేను మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. రండి. ఇదేమిటి, వీళ్ళు మళ్ళీ పైకి వెళ్తున్నారేమిటి? ఏమిటండి, ఏమైంది? మా డాడీ నన్ను రమ్మన్నప్పుడు మీరెందుకు నన్ను ఆపలేదు? అర్థం కాలేదు. నన్ను ఆపే హక్కు మీకు లేదా? హక్క? నాకు మీ మీదే హక్కుంది. ఏ అధికారంతో మిమ్మల్ని ఆపగలను? అంటే ఏమిటి మీ ఉద్దేశం? నేనే చెప్పాలనా? నిజంగా నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను. అదేమిటి, కర్రెందుకు? ఆ పుంట పోతుంది. ఇదిగో ఆయన ఏం జరుగుతుందయ్యా? అదే నాకు అర్థం కావడం లేదు. I love you. ఏమన్నా? I love you. అబద్ధం కాదు కదా? I love you. సమ్మలకడి జిల్లి. సమ్మలకడి జిల్లి.